హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఎన్వి న్యూస్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మా అవ్వ చేతి స్టైల్ టమోటా ఊరగా ఎలా పెట్టాలో చెప్తాను. సో ముందుగా అయితే మంచిగా ఎర్రగా దూరగా ఉన్న కాయల్ని తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న టమోటాలని తడి లేకుండా పొడిగా వచ్చేటట్టుగా నీట్గా తుడుచుకొని మినిమం వీలైతే ఒక 10 నిమిషాల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. కొంచెం పచ్చిగా ఉన్నా మరీ పండుగా ఉన్నా కానీ పచ్చడి తొందరగా చెడిపోతుంది. సో అందుకని దూరగా ఉన్న కాయల్ని తీసుకోవాలి. సో వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత మరీ సన్నగా కాకపోయినా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని ఒక బాక్స్కి స్టోర్ చేసుకోవాలి. సో వాటిల్లో అలాగే తగినంత ఉప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 kgs టమోటాస్కి ఊరగాయ పెడుతున్నాను. సో దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేయడం వల్ల ఒక ముక్కకి పట్టచ్చు, ఒక ముక్కకి పట్టకపోవచ్చు అంట. సో అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వచ్చింది. నేనే చేస్తా అన్నాను, కానీ ఇది మనకి సెట్ కాదంట. అంటే దానికి చాలా సెట్ ఉండాలంట. మనం ఇప్పుడు తినే ఫుడ్కి మన దగ్గర అంత ఉండదు. సో వాళ్ళైతే అప్పట్లో తిన్న తిండికి ఇప్పటికి కూడా చాలా ఓపికగా కూరగాయలు, వాళ్ళ చేతి టేస్టే వేరనమాట. సో అందుకని చాలా ఓపికగా చేసింది. అలాగే వాటిని 1 day అలానే వదిలేయాలి. నెక్స్ట్ డే దాన్ని బాగా పిండి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇది మినిమం 3 to 4 days పడుతుంది. ఇప్పుడున్న ఎండల్లో అయితే 3 to 4 days, లేదంటే కొంచెం ఎండలు తగ్గినప్పుడు అయితే 4 to 5 days అవుతుందంట. సో అవి ఆరేలోగా మనం ఆవు పొడి కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఆవాళ్ళు కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కొంచెం రఫ్గా ఉండాలి, మరీ స్మూత్గా కూడా ఉండకూడదంట. సో నేను ఆరబెట్టిన టమోటాలు అయితే అలా వచ్చాయి. ఎలాంటి తడి లేకుండా బాగా ఆరిపోయాయండి, చాలా డ్రై అయిపోయాయి. అలాగే నేనైతే మిక్సీ పడదామని చెప్పాను, కానీ అవ్వేమో అస్సలు ఒప్పుకోలేదు. ఇది రుబ్బుకుంటేనే మంచిది, రోల్ పచ్చడానికి ఆ టేస్టే వేరని చెప్పింది. సరే ట్రై చేద్దామని ఓకే చెప్పేశాను. అందులోని తగినంత కారం, కొంచెం ఇంగువ పొడి కూడా యాడ్ చేసుకొని బాగా రుబ్బేసింది. ఇలాంటి పనులు మన వల్ల కాదేమో అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఎన్ని రకాల కూరలు మన కళ్ళ ముందు ఉన్న పచ్చళ్ళు అంటేనే ఫేవరెట్గా ఎవరు తింటారో నాకు కామెంట్లో చెప్పండి. సో దీనికి తిరగమాత కూడా వేసుకోవాలి లాస్ట్లో. నాకైతే మినిమం ఒక 1/2 liter ఆయిల్ యూజ్ అయిందనమాట 3 kgs టమోటాస్కి. ఆవాలు, తెల్లవాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇది తిరగమాతలాగా మామూలుగా మనం కూరలో వేసుకున్నట్టుగానే యాడ్ చేసుకొని మొత్తం పచ్చడి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే టేస్ట్ బాగుండదు, ప్లస్ తొందరగా చెడిపోతుంది. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలా అనిపిస్తుంది. సో మీకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్.